Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నాము. ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ప్రాసెస్ చూపించేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ టమాటోని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. నేనైతే 4 ఆనియన్స్ 1 టమాటో పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎలాగో కొంచెం కారం వేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, అలాగే చింతపండు రసం కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ చింతపండు పులుసు పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, అలా అని తక్కువ కూడా వేసుకోకూడదు. చేపల పులుసు టేస్ట్ అంతా ఈ చింతపండు రసంలోనే ఉంటుంది. కరెక్ట్గా ఉంటే చేపల పులుసు కూడా చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, మళ్ళీ పీసెస్ విరిగిపోతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టి బాగా కుక్ అవుతుంది. అంతే, వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.